నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ బాగున్నారా? ఈ నెల 20వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. చాలా దగ్గరలో ఉందండి శని హోమం. మీరు ఏదైతే రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారో, నేను ఒక మన కుటుంబ సభ్యునిలాగా చెప్తున్నాను. అందరూ రావాలి అనుకొని చెప్తున్నాను. చేయండి, ఒకసారి శని హోమం చేయండి. పూర్తిగా ముక్కోడి దేవతను, భగవంతుడిని నమ్మే వాళ్ళు ఈ శని హోమంలో పాల్గొనండి. మనము మంచిగా చక్కగా మనసులో సంకల్పం చేసుకోండి. శని మనకు ఎందుకంటే తను సొంత ఇంటికి వచ్చినప్పుడే మన మాట వింటాడు శని, తర్వాత విన్నాడు. అంతే కదండి. ఇప్పుడు మనం ఏదైనా పని కోసం ఆఫీస్కి వెళ్తే ఎలా ఉంటుంది, ఇంటికి వచ్చి ఒక వ్యక్తిని ద్వారా, మనం తెలిసిన వాళ్ళ ద్వారా ఇంటికి ఇస్తే ఎలా ఉంటుంది. ఆఫీస్లో ఆ కుర్చీ పవర్ వేరే ఉంటుంది. ఆఫీస్లో ఉన్నప్పుడు కుర్చీ పవర్ ఉంటుంది, వేరే ఉంటుంది. ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ కుర్చీ పవర్ ఉండదు. విన్నారా? అసలు ఏమాత్రం పవర్ ఉండదు. ఉదాహరణకి ఒక ఆఫీసరు వర్క్ జరగాలని ఇంటికి వచ్చినప్పుడు ఒక 2-3 సార్లు వచ్చిపోతుంటే వాళ్ళ ఆవిడ చూసి, ఏంటయ్యా మా సార్ ఇంకా రావట్లేదు, ఇంకో నెక్స్ట్ డే రా అట్లా తిప్పించుకొని ఒక రోజు వచ్చి కలిసే వరకు వాళ్ళ ఆవిడ చెప్తుంది ఎవరికి, అతనికి, నీకోసం పాపం ఆయన 4 రోజుల నుండి వెయిట్ చేస్తున్నా, అనే పని ఏదో చూసుకొని చెయ్యవయ్యా అంటే, అప్పుడు ఇదేం పని అని చెప్పేసి అప్పుడు పని చేస్తాడంట. శని కూడా అంతేనండి. శని ఎక్కువగా వెయిట్ చేపిస్తాడు మిమ్మల్ని, ఎక్కువగా వెయిట్ చేస్తాడు. మీ సహనాన్ని పరీక్షిస్తాడు శని భగవానుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనసులో సంకల్పం చేసుకొని శని హోమాన్ని తలపెట్టాలి. అలా తలపెడితే శని శాంతింపజేస్తాడు. అప్పుడు మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, అది ఉద్యోగమా, వివాహమా, వ్యాపారమా, చదువా, ఆరోగ్యమా, సొంత గృహ నిర్మాణమా, వాహనయోగమా, ఏదైనా కానివ్వండి, శని మనకు మాత్రం క్లియరెన్స్ ఇవ్వాలండి. మనకు ఆ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలి శని. ఏదైనా కూడా మనం ఏం చేసినా, ఏ కార్యక్రమం చేసినా ఫస్ట్ శని స్టాంప్ వేసిన తర్వాతనే బయటకు వస్తుంది. అది మీరు నమ్ముతారో నమ్మరో, మనం ఈ త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఈ ముగ్గురు కూడా శనికి భయపడతారు. అతనితో ఎందుకు, అతను చెప్పినట్టు వినరాదు అంటారు. మనకు సపోర్ట్ చేయరు, వాళ్ళు శనికే సపోర్ట్ చేస్తారు. మళ్ళీ మనకు సపోర్ట్ చేస్తే శని ఇంకా వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెడతారని ముక్కోడి దేవ అంటే ఈ త్రిమూర్తులకు తెలుసు. బ్రహ్మ, విష్ణు మనం రికమెండ్ చేస్తే శనికి ఇంకా కోపం వస్తుంది. కాబట్టి మనం చేయొద్దు. ఆ శని శాంతింపజేయడానికి అతని ఫేవర్గానే మాట్లాడాలి. అంటే మనం శని హోమం అనేది కూడా మనం జరిపించుకోవాలి. మీరు ఇప్పుడేనండి, ఇప్పుడు మీరు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారో రావట్లేదు, ఒకసారి శని కుంభరాశిలోనే ఉన్నాడు. ఇప్పుడు ఈ సంవత్సరంలో కుంభరాశిలోనే ఉన్నాడు. ఒకసారి ట్రై చేసి చూడండి. జనవరి 20వ తారీఖున మీకే నమ్మకం కలిగిస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత మీకే నమ్మకం కలిగిస్తుంది. నిజంగా శని ప్రభావం అనేది కూడా ఈ విధంగా ఉందని అర్థమైపోతుంది. దానికి తోడుగా మీరు పేరులో నెగిటివ్ సంఖ్యాబలాన్ని తీసేసేయాలి. పాజిటివ్గా ఎనర్జీగా ఉండాలి, పాజిటివ్ సంఖ్యాబలంతో ఉండాలి. అలా ఉండగలిగితే మాత్రం శని ఇంకా మీకు ఫేవర్ చేస్తాడు, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనం పిల్లల విషయంలో పిల్లలను కన్నారు కానీ పిల్లల తలరాతలు కనలేదు. ఆ తలరాతలను మార్పు చేసేదే వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం. ఆ సంఖ్యాబలాన్ని సరి చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు బాగుపడతారండి. ఇది నా మాట. మీరు తప్పకుండా మీ పిల్లలకి మంచి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను పెట్టండి. అదేవిధంగా జనవరి 20వ తారీఖున ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి ఈ 5 రాశులైనటువంటి మకర, కుంభ, మీన, వృశ్చిక అండ్ కర్కాటక రాశుల వారు ఈ ఏళ్ళనాటి శని ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు తప్పకుండా శాంతి హోమం చేయించుకోండి శనిది. అదేవిధంగా మిగతా రాశులు కూడా కంపల్సరీ చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకు శని ప్రభావం లేకపోవచ్చు, కానీ ముందు ముందు వస్తుంది కదా. మళ్ళీ 30 సంవత్సరాల దానిక మనం ఈ శని హోమం జరిపించడానికి ఉండదు. ఈ మధ్య కాలంలోనే చేయించుకోవాలి, మంచి జరుగుతుందండి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.